అంటే దాదాపు 3 సంవత్సరాలు అయింది సమంత నాగ చైతన్య డైవర్స్ అనేది తీసుకోవడం జరిగి అఫీషియల్ గా. అంతకుముందు ఒక కొన్నాళ్ళ క్రితం సెపరేషన్ అనౌన్స్ చేశారంటే అటు ఇటుగా 3.5 years 4 years అవుతుంది. అయినా కానీ సమంత మూవ్ ఆన్ అవ్వలేకపోతుంది, చైతన్య మూవ్ ఆన్ అయిపోయాడు అనేటువంటి కాన్సెప్ట్ డిస్కషన్ ఆన్లైన్ లో బాగా నడుస్తుంది. రీసెంట్ టైమ్స్ లో సమంత ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్ లో ఆమె చెప్పిన సమాధానాలు కావచ్చు, ఎక్స్ గురించి తను మాట్లాడినటువంటి మాటలు కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు లైఫ్ లో బాగా రిగ్రెట్ అయ్యే డెసిషన్ ఏంటి, దేని మీద అయితే డబ్బు ఖర్చు పెట్టాము వృధా అని ఎప్పుడు ఫీల్ అయ్యారు అంటే నా ఎక్స్ కి నేను ఇచ్చినటువంటి ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ గురించి అనేసి తను చెప్పింది. సో దీన్ని బేస్ చేసుకుని చాలా మంది నాగ చైతన్య ఒక పక్క మూవ్ ఆన్ అయిపోయాడు చాలా హ్యాపీగా కంప్లీట్ గా వేరే అమ్మాయితో, సమంత ఎందుకు అట్లే గ్రాబ్ చేస్తుంది, అట్లా ఎందుకు డ్రాగ్ చేస్తుంది ఇంకా అనేసి చాలా మంది అడుగుతున్నటువంటి డిస్కషన్ క్వశ్చన్. ఇక నాగ చైతన్య సమంత రెండు ఫ్యాన్ బేస్లో ఉండేటువంటి మూర్ఖులు ఉంటారు కదా, ప్రతి ఫ్యాన్ బేస్ లో 60% పైగా మూర్ఖులు ఉంటారు ఈ అభిమానులు, ఏ హీరో అయినా ఏ హీరోయిన్ అయినా. వీళ్ళకి పచ్చిబూతులు నాగ చైతన్య ఈ బ్యాచ్ తిరగడం, సమంత ఈ బ్యాచ్ తిరగడం. సమంత ఏకంగా కడుపు మంటతో కుళ్ళు తెచ్చిపోతుంది. ఓ పక్క అఖిల్ ఎంగేజ్మెంట్ ఓకే అని, శోభితతో నాగ చైతన్య ఎంగేజ్మెంట్ అయిపోయింది, పెళ్లి కూడా చేసుకున్నారు. అక్కినేని ఫ్యామిలీ హ్యాపీగా ఉంటే సమంత తట్టుకోలేకపోతుంది అంటూ ఒక రకమైనటువంటి థింగ్. అంటే దీన్ని మనం ఒకటి బేసిక్ గా 4 years అయింది మూవ్ ఆన్ అయిపోవచ్చు కదా అంటే మనకు అలాగే అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇంకా సమంతాని నేను విక్టిమ్ అని అంటున్నానా లేదా అంటే విక్టిమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కాసేపు నాగ చైతన్య విక్టిమ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దాం, కాసేపు సమంతాని విక్టిమ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దాం, ఓకేనా. సో ఇప్పుడు నేను ఒక 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 యాక్సిడెంట్ చేశా, కారులో వెళ్తున్నప్పుడు ఎవరో ఒక పిల్లోడిని గుద్దేశాను. ఆ పిల్లోడు యాక్సిడెంట్ ఏదో పెద్ద ఇష్యూ అయిందో లేదా చనిపోయాడో ఏదో జరిగింది అనుకుందాం ఎగ్జాంపుల్. 4 years తర్వాత నేను మూవ్ ఆన్ అవ్వగలుగుతా, ఆ విషయం గురించి నేను మర్చిపోయిన పని చేసుకోగలుగుతా, ఆ ఫ్యామిలీ చేసుకోగలుగుతుంది, ఆ పిల్లోడు చేసుకోగలుగుతాడు, ఎక్కడో అక్కడ గుర్తొస్తుంటుంది కదా. సో ఇక్కడ సమంత విక్టిమ్ అయినా నాగ చైతన్య విక్టిమ్ అయినా ఖచ్చితంగా ఈ రకమైనటువంటి బాధ అనేది లోపల వాళ్ళకి అట్లా ఉండిపోతుంది. నాగ చైతన్య మాట్లాడలేదు కదా అని లేదు నాగ చైతన్య తప్పు నేను అట్లాగానే అటెన్షన్ సీకింగ్ కోసం లేకపోతే సింపతి కోసం సమంత చెప్పట్లేదని నేను అట్లా ఈజ్ అబ్సల్యూట్ ఛాన్స్ దట్ సమంత చెప్తాం సింపతి కోసం కూడా అయ్యేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది, కాదని ఎవరు అనలేరు. కానీ కేవలం ఆడపిల్ల అయినంత మాత్రాన, పేట్రియాటికల్ సొసైటీలో మనం ఉన్నంత మాత్రాన కంప్లీట్ గా వాళ్ళదే తప్పు అని చెప్పడం తప్పు. సేమ్ టైం ఆడవాళ్ళు చాలా ఈజీగా మూవ్ ఆన్ అయిపోతారు, ఎంతో మంది అయిపోతున్నారు. ఇండస్ట్రీలో కూడా చాలా మంది పెద్ద పెద్ద ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఆడపిల్లలు వేరే వేరే పెళ్లి చేసుకున్నారు. అంటే డిపెండ్స్ నాట్ ఆన్ ద జెండర్ బట్ ద మెంటాలిటీ ఆర్ ద లవ్ యూ గివ్ అనేది నా ఫీలింగ్. లేదు నిజంగానే సింపతి కోసం అటెన్షన్ సీకింగ్ కోసం చేస్తుందని కాసేపు అనుకున్నా కూడా దానివల్ల సమంతకు వచ్చేటువంటి ఉపయోగం ఏముంటుంది అనేది నాకు పర్సనల్ గా నాకు అర్థం కానటువంటి విషయం. ఎలాగో కెరీర్ పెద్ద సూపర్ డ్రాగ్ లో లేదు, ఎన్నో సంవత్సరాల నుంచి రూల్ చేసింది. త్రిష తర్వాత అంత గొప్ప సౌత్ ఇండియాలో యాక్టర్స్ గా సమంత ఉండింది, నయనతార కాకుండా. సో ఇక కెరీర్ అనేది 10 ఏళ్ల కంటే ఎక్కువ ఏమి ఉండదు కదా వీళ్ళకి. సో మాక్సిమం సమంత 20 years ఉంది, చాలా ఎక్కువే ఉంది. సో ఇక కెరీర్ గురించి డ్రాగ్ చేసి అటెన్షన్ సీకింగ్ చేసుకునేంత అవసరం ఏం పెద్దగా ఏం కనిపించట్లేదు నాకైతే. సార్ నాగ చైతన్య ఫస్ట్ నుంచి కూడా అంత బయటికి మాట్లాడే వ్యక్తి కాదు కాబట్టి తనకి లోపలే ఉన్న బాధ ఉన్నా ఆయన కూడా సైలెంట్ గా ఉండొచ్చు. సో నాగ చైతన్య లైఫ్ లో ఎవరో ఉన్నారు, రీసెంట్ గా వచ్చారా, గతం నుంచి మెయింటైన్ చేసి రీసెంట్ గా రివీల్ చేశాడు అనే డిస్కషన్ పక్కన పెడితే వచ్చారు, మూవ్ ఆన్ అవ్వగలుగుతాడు. సో సమంత లైఫ్ లో ఉన్నారా లేదని మనకు తెలియదు, కానీ టాపిక్స్ వస్తున్నప్పుడు ఇప్పుడు సినిమా చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ నాగ చైతన్య తండేల్ సినిమా చేశాడు, దానికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇస్తాడు. సమంత హనీ బన్నీ చేసింది, దానికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇస్తాడు. ఇచ్చే టైంలో క్వశ్చన్స్ దగ్గర ఫిల్టరేషన్ పెట్టుకుంటారు వీళ్ళు. సమంత ఎటువంటి ఫిల్టరేషన్ వద్దు, నాకు డైరెక్ట్ గా అడిగేసేయండి నన్ను అని చెప్పి ఉండొచ్చు, లేదా నన్ను ఈ కైండ్ ఆఫ్ కూడా అడగండి, నాకు అటెన్షన్ సీకింగ్ కావాలని చెప్పి ఉండొచ్చు. లేదా నాగ చైతన్య ఖచ్చితంగా తండేల్ లాంటి ఇంటర్వ్యూ జరిగినప్పుడు మీడియా ఎంతసేపు పుల్ చేయడానికి ట్రై చేస్తుంది కదా లెగ్స్ ని ఫాస్ట్ ఎత్తి. సో ఇట్లాంటివి అడగకూడదు అనేటువంటి కండిషన్ లో దిగి ఉండొచ్చు. ఫస్ట్ నుంచి కూడా ఆ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉన్నాడు నాగ చైతన్య, పర్సనల్ థింగ్స్ డిస్కస్ చేయకూడదని. ఏది పాజిటివ్ ఉన్నప్పుడు సమంతతో పెళ్లి తిన్నప్పుడు కూడా, పెళ్లికి ముందు సంగతి చెప్తున్నా, అప్పుడు కూడా ఈ డిస్కషన్స్ అన్ని జనాల మధ్య మీడియా మధ్య వచ్చినా కూడా నా ఇంటర్వ్యూస్ లో ఆ విషయాలు అడగొద్దు, అలా అయితే ఇంటర్వ్యూ ఇస్తాను అనేటువంటి కండిషన్స్ లో దిగిన వ్యక్తి. సమంత అట్లా కాకుండా కంప్లీట్ అవుట్ స్పోకెన్, అన్ని విషయాలు మాట్లాడతాననే వ్యక్తి ఫస్ట్ నుంచి కూడా. సో అట్లాంటి థింగ్ వల్ల కూడా జరిగి ఉండొచ్చు. దాన్ని మనం చాలా ప్రొఫెషనల్ గా చాలా చక్కగా డీల్ చేసి, సమంత కూడా ఏమి నాగ చైతన్య పేరెత్తి ఆడొక నీచుడు దుర్మార్గుడు ఇట్లా ఏమీ మాట్లాడలేదు కదా. ఏదన్నా క్వశ్చన్ అట్లాంటిది వచ్చినప్పుడు నా ఇచ్చినట్టు ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ విషయంలో నేను రిగ్రెట్ ఫీల్ అవుతానని చెప్పింది. అదే మహా పాపం కాదు, మహా బూతు కాదు. దాని గురించి అన్ని పచ్చి బూతులు అమ్మాయిని తిట్లా వస్తున్నటువంటి అవసరం లేదు. సేమ్ టైం నాగ చైతన్యాన్ని కూడా ఆయన ఖచ్చితంగా శోభితతో చీట్ చేసేసాడు అన్నట్టుగా సమంత ఫ్యాన్స్ కూడా ఇతన్ని పచ్చి బూతులు తిట్టాల్సిన అవసరం లేదు. చాలా పిల్లతనంగా అనిపిస్తుంది ఈ ఫ్యాన్స్ చేసేటువంటి పనులు. వాళ్ళు ప్రొఫెషనల్ గా బాగానే ఉన్నారని అనిపిస్తుంది. నాగ చైతన్య అయితే కంప్లీట్ గా మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోతున్నాడు కనిపిస్తుంది. బట్ వెళ్ళిపోగలుగుతున్నాడు అంటే ఈ అమ్మాయి ఉన్నప్పటి నుంచి కూడా, అంటే సమంతతో మ్యారేజ్ రిలేషన్షిప్ లో ఉన్నప్పటి నుంచి కూడా అట్లా చేశాడా అనేది ఒక ఇది. ఎంత కాదనుకున్న అబ్బా ఈ ఒక్క పాయింట్ మాత్రం అమ్మాయిల సైడ్ తీసుకోలేదు, ఏంటంటే వేలాది విషయాలు లక్షలాది విషయాలు ఆలోచించిన తర్వాతే వాళ్ళు ఒక అబ్బాయితో
పెళ్లి అనే దాంట్లోకి ఎంటర్ అవుతారు. కాబట్టి ఆ ఒక్క పాయింట్లో మాత్రం వాళ్ళకి మనం ఖచ్చితంగా ఆమ్, ఒక ప్రివిలేజ్ అనేది ఇవ్వాలి. సో ఆ ఒక్క మాత్రం మనకంటే వాళ్ళు ఆమ్, అంతగా అన్ని ఆలోచించి దిగుతారు కాబట్టి మనం కూడా అన్ని ఆలోచించి దిగుతాం. బట్ మన మీద ఇంకొక చిన్న ఇంచ్ ఎక్కువ వాళ్ళు ఆలోచించి దిగుతారు ఒక రిలేషన్ కానీ, ఎస్పెషల్లీ పెళ్లిలో కానీ. సో అన్నాళ్ళ పెళ్లి మరి అంత ఇదిగా దిగినటువంటి పెళ్లి ఇదైన తర్వాత లైఫ్ కాబట్టి అంత ఈజీగా మూవ్ ఆన్ అయిపోతుందా అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద డెఫినెట్లీ డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్. మళ్ళీ కొత్తగా ఎవరు వచ్చారు లైఫ్ లోకి, వాళ్ళు మనతో ఎట్లా ఉన్నారు, ఇట్లా అనేక విషయాల మీద డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి ఈ అబ్యూజివ్ కామెంట్స్ నాగ చైతన్య ఆర్ సమంత అనేది మనం ఆపుకుంటే మంచిదని నాకు అనిపించింది. సో సమంత కుళ్ళి చచ్చిపోయే విషయం లేదు, నాగ చైతన్య బాత్రూమ్ లో కూర్చుని ఏడ్చే విషయం లేదు. ఎవరికి వాళ్ళు ప్రొఫెషనల్ గా వాళ్ళ లైఫ్ లో వెళ్తున్నారు. సమంత కూడా పనిగట్టుకుని ఎక్కడ అమ్మాయి పేరు ఎత్తట్లేదు, నాగ చైతన్య అసలు అమ్మాయి పేరు ఎత్తట్లేదు, అది వేరే విషయం. సో ఈ కైండ్ ఆఫ్ టార్గెటెడ్ థింగ్ అనేది సమంత మీద నాగ చైతన్య మీద చేయడం మనం మానేస్తే బాగుంటుంది అనిపించింది.